ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా కూడా అభివృద్ధి మాత్రం జరగట్లేదన్నారు బీఆర్ఎస్ నేత సంజయ్ నాయక్. జిల్లాకు మంత్రులు చేసిందేంటో చెప్పాలని ఖమ్మం జిల్లా ప్రజల తరపున డిమాండ్ చేశారు. ఇల్లందు పట్టణంలోని పెన్షనర్ భవన్లో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ఆ మూడింటికే ఇప్పుడు ఇబ్బంది ఏర్పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందో తెలిపాలన్నారు. ఇల్లందు నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించే వరకు బీఆర్ ఉద్యమిస్తామని హెచ్చరించారు. మీ విధంగా ఈ ప్రజల పట్ల ప్రేమ ఉంటే శవయాత్రలు చేస్తున్న మీరు ఒకవేళ ఆ సందర్భమే వస్తే శవయాత్రలు చేయాల్సింది మొట్టమొదటిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని మొదటి శవయాత్ర చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రెండో శవయాత్ర చేయాలి. ఇప్పుడున్న ఈ స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారిని మూడో శవయాత్ర చేయాలి. కేసీఆర్ గారిని కాదు శవయాత్ర చేయాల్సింది. ఈ పాపంలో వీళ్ళందరూ భాగం కాదా? ఈ ప్రజలను మభ్య పెట్టడానికి చక్కెర కత్తెరలాగా గొంతు కోయడానికి వీళ్ళు తిరుగుతున్న ప్రయాణం కరెక్ట్ అని అనిపిస్తుంది కదా. కేసీఆర్ గారు ఇంత దృక్పథంతో మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ గారికి సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు వీళ్ళకైనా కొంచెం విలువలు ఉన్నాయా అని సందర్భంగా డౌట్ వస్తుంది.